सच्चिदानंद समर्थ सद्गुरु సాయినాథ్ మహారాజ్ की జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి వాక్కునైతే తీసుకువచ్చారండి. ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తీసుకువచ్చారు. మరి బాబా గారు చెప్పదలుచుకున్నది ఏమిటో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా? బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, రేపు ఒక ముఖ్య అతిథి మీ ఇంటికి వస్తున్నారమ్మా. అది ఎవరు వెంటనే తెలుసుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. రేపటి రోజున తన బిడ్డల ఇంటికి ఒక ముఖ్య అతిథి వస్తూ ఉన్నారని, వారెవరో తెలుసుకోమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మరి ఆ అతిథి ఎవరు, తన బిడ్డల కోసం ఏమి ఇచ్చి పంపిస్తున్నారో బాబాగారు, ఏ విధంగా తన బిడ్డలను ఆశీర్వదించబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా? అయితే బాబాగారు ఈ విధంగా తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. బిడ్డ, రేపు ఒక అతిథి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. నువ్వు కోరింది నీకు అందిస్తారమ్మా. అది చెప్పడానికి నేను ఈరోజు నీ ముందుకొచ్చాను. నేను నిజంగా చెబుతున్నాను కదా, ఈ వాక్కు వినగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు తల్లి. అశ్రద్ధ చేయకుండా పూర్తిగా విను. చూడమ్మా, నువ్వు ఎప్పటి నుంచో ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నావు కదా. అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నా జీవితాన్ని మొత్తం నీకు అర్పించాను కదా, అయినా కూడా నా జీవితం ఎందుకు ఇలా ఉంది? రోజు రోజుకి నా జీవితంలో సంతోషం దూరం అవుతుంది తండ్రి అని నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదా తల్లి. అలాంటి నా బిడ్డ కోసమే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా. జాగ్రత్తగా విను. ఈ సందేశం విన్నాక నీకు ధైర్యం, బలం రెండూ వస్తాయి. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెబుతావు తల్లి. చూడమ్మా, ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా, నీ మనసు తెలుసుకోకుండా నీకు దూరమయ్యారో వారు నీ దగ్గరకు రాబోతున్నారు. నువ్వు వారిపై చూపే ప్రేమ, నువ్వు లేని లోటు వారికి అర్థమయ్యేలా నేను చేశానమ్మా. అందుకే వారు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తున్నారు. నీ నిజమైన ప్రేమ